సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం ప్రతిస్పందన హార్మోజ్ జలసంధి ప్రభావం. నా శీర్షిక మనిషి మలినాల తిత్తి. శుద్ధులు చెప్పడమే కానీ ఇద్దరు చేసేది అదే పని. మనిషి అంటే మలినాల తిత్తి అని మరోసారి రుజువు చేసుకున్న దాఖలాలే. ఊరికే ఉంటే ఊరా పేరా అన్నట్టు ఏవదేండ్ల పాతపగలు ముందటేసుకొని అమావాస్యకు పౌర్ణమికి పూనకం తెచ్చుకున్నట్టు అగ్రదేశం. అగ్రదేశం అంటే గుర్తొస్తుంది ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశం. గురువింద గింజ నలుపు కాననట్టు ఎదుటివారిని వేలెత్తి చూపడంలో మహాదిట్ట. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇరాన్ వాడికి ఇంగితమే లేదు. ఉగ్రవాదానికి మద్దతివ్వడం, అగ్రరాజ్యాన్ని ఎదిరించడం. అమాంతమెల్లి అమెరికాను ముట్టడి చేయలేక అందుబాటైన పొరుగు రాజ్యాలలో ఉన్న అగ్రదేశ స్థావరాలపై కన్నెర్ర చేస్తున్నాడు. అదీ కాదంటే హార్మోజ్ జలసంధిని అష్టదిగ్బంధనం ద్వారా ప్రపంచ దేశాల ఆర్థికతపై ఒత్తిడి పెంచి అగ్రదేశం మెడలు వంచాలనే గొంతెమ్మ కోరిక. చాలా దేశాల ఇంధనాల రవాణాకు కీలకమైనది హార్మోజ్ జలసంధి. పట్టున్నది కాబట్టి గట్టిగా పట్టుకొని నిగదీస్తున్నాడు ఇరాన్. పేరుకే పెద్దన్న ఐక్యరాజ్య సమితి. అది ఏ యుద్ధాన్ని కూడా ఇంతవరకు శాంతి చర్చలతో నిలువరించలేకపోతుంది. శాంతి చర్చలు చేస్తే తప్పక ఫలితం ఇస్తాయి. ధన్యవాదాలు.